సొంతిల్లు ఉండదు, కిరాయింటికి అద్దె కట్టలేని పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా తరతరాలుగా తమ తలరాతలు మాత్రం మారడం లేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వేల మంది పేదవాళ్లు సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే దుస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లే ప్రారంభం కాలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లనైనా ఇవ్వాలని లబ్ధిదారులంతా కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి క్రమం నడిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండగా మనం చూసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కేటాయించారు. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రాసెస్ మొదలుపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో భువనగిరి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి సింగనగూడెంలో 440 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులని డ్రా సిస్టంలో ఎంపిక చేసినప్పటికి కూడా వారిని ఆక్యుపైకి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా అద్దాలన్నీ కూడా పగిలిపోయి కిటికీలన్నీ ఊసిపోయినటువంటి సందర్భం, దొంగలు కూడా అయితే డోర్లను ఇవన్నిటి కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయినటువంటి సందర్భం దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం భువనగిరిలో ఈ పరిస్థితి చూసినట్లయితే మనతో పాటు కొంతమంది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఈ డ్రా సిస్టంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. అసలు వీళ్ళకి ఎప్పుడు ఎంపిక చేశారు, ఎందుకు ఆక్యుపైకి అవకాశం లేదు, మనతో మాట్లాడండి. బ్రదర్, మీ పేరేంటి, మీకు ఎంత డబ్బులు చెల్లించారు, ఏమైనా డబ్బులు చెల్లించారా, డ్రాలో ఎంపిక అయ్యారు, ఆక్యుపైకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నా పేరు సుధాకర్. నేను ఎవరికి డబ్బులు ఏమి ఇవ్వలేదు. న్యాయంగా డ్రాలోనే మాకు వెళ్ళింది. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఎన్నాళ్ళైంది మీకు వచ్చి ఇల్లు కేటాయించారు? పట్టాలు ఇచ్చి కూడా 1 year అవుతుంది, సంవత్సరం అయింది. ఎన్నికలు వచ్చి 6 నెలలు అయిపోయింది. 6 నెలల ముందు అంతమందికి ఎందుకు ఆగిపోయే అవకాశం లేదు? అప్పుడు పెండింగ్ పనులు చేపిస్తామనగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో ఆగిపోయినాయి. బడ్జెట్ రిలీజ్ కాదని చెప్పి మాకు చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం 4-5 సార్లు. కలిసినా కూడా అతను మాకు చూద్దామని చెప్తుండు. ఒకసారి మా క్యాంప్ ఆఫీస్ కాడికి పోతే కూడా ఏమన్నారంటే ఎలక్షన్ కోడ్ అయిపోగానే 6వ తారీఖు అయిపోగానే 7వ తారీఖు నాడు దీని మీద పెద్ద ఎత్తున విజిట్ చేసి కమిటీ పెట్టుకొని మనం దీని మీద పెండింగ్ పనులు అన్నీ చూసి అవన్నీ క్లియర్ చేసుకొని మనకు గృహ ప్రవేశాలు చేపిస్తానని హామీ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటుండంటే అతను ఇప్పుడు బడ్జెట్ లేదు, గవర్నమెంట్ కాడ పైసలు లేవు, చూద్దాము. అంటే ఇల్లు నిర్మాణం పూర్తయింది కదా, ఈ ఇల్లు మీకు వస్తుందన్నటువంటి ఆశ ఉందా లేదా? ప్రస్తుతానికి మాకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు గౌరవ మాజీ సీఎం గారు మాకు న్యాయంగా ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది దొంగలు ఇవన్నీ కిటికీలు అద్దాలని నిలబెట్టి కూడా అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, మిగతా ఎలక్ట్రిసిటీ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినా కూడా ఎందుకు ఆక్యుపైకి అవకాశం ఇవ్వట్లేదు? వాళ్ళు ఏంటంటే బడ్జెట్ లేదు, ఇంకా కొద్దిగా మిగిలిన పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పనులు చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా అదే పని చెప్తారు. మన ఏమో గౌరవం కోరుకుంటారు గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ ఇక్కడ నిర్మాణం జరిగింది. స్పష్టంగా ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఇల్లు ఆక్యుపై సంబంధించి మాకు తొందరగానే తాళాలు ఇచ్చి మమ్మల్ని గృహప్రవేశాలు చేపించగలరని గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. సరే, ఇదే అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం ఏదైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారు. మీ పేరేంటి బ్రదర్? నా పేరు సత్యం, నాది భువనగిరి. మీకు నాదా బిల్డింగ్ 10 నెంబర్ వచ్చింది, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ వచ్చింది. నాది ఏమైతుంది మరి? ఆక్యుపై అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఎమ్మెల్యే గారు దగ్గర పోయినాము, అక్కడ 3 సార్లు 4 సార్లు వెళ్ళినాము. 4 సార్లు వెళ్ళినా కూడా ఏమంటున్నారంటే బడ్జెట్ కావాలి, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, బడ్జెట్ కావాలి, ప్రతి దానికి బడ్జెట్ కావాలంటారు. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది కానీ కరెంటు కావాలి ఒకటి, ఇంకోటి అద్దాలు వలిగింది అవన్నీ కావాలి, ఇంకోటి కాంట్రాక్టర్ కూడా ఆయన బాకీ ఉన్నారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము, వాళ్ళు ఇవ్వండి మీరు ఎట్లా వస్తారని మమ్మల్ని ఆపుతారు వాళ్ళు. ఎంత వచ్చింది మీకు డ్రాలో? ఏ రూమ్ వచ్చింది, ఎక్కడ ఇల్లు వచ్చింది? 31 సార్, 31. ఎన్నాళ్ళైంది వచ్చి? ఇప్పుడు 1 year అవుతుంది సార్.
1 ఇయర్ అయిన తర్వాత ఎందుకు సమస్య ఏది మీకు ఆగిపోయి అంటే ఇళ్ళకి రావడానికి? ఇప్పుడు ఏది ఇట్లా లేదు కదా సార్, సౌకర్యంగా ఉండడానికి ఏది లేదు కదా సార్. వచ్చి ఉండడానికి కనీసం లైట్, వాష్రూమ్, టాయిలెట్ ఏదైనా ఉంటే అవే కదా సార్ మనకి కావాల్సింది. మనం అవేవి లేని వచ్చి ఉండాలంటే ఎలా ఉంటాం సార్? ఈ అడవిలో పిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా, ఇక్కడ మన డ్యూటీకి వెళ్ళాలన్నా అక్కడ దాకా ఉంటుంది. ఎలా వెళ్తాం సార్? మాకు కనీసం వచ్చింది మాకు ఇవ్వమంటున్నాం కానీ వేరే జాగా మాకు ఇల్లు కావాలనేది కొట్లాడతలేం కదా సార్. మేము ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నాం? గవర్నమెంట్ కావాలి సార్, మాది మాకు చేసిస్తే చాలు సార్. మాకు అంతే, మాది మాకు చేసిస్తే చాలు సార్. గతంలో వచ్చినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఏమనిపిస్తుంది? సార్ అనిపిస్తుంది, కొంచెం నమ్మకం అనిపిస్తుంది కానీ ఇప్పుడు లేట్ అవుతుంది కదా సార్. చేసిస్తే చాలు అనిపిస్తుంది అంతే. మీ పేరు ఏం పేరమ్మా? మాత్రం కట్టలేకపోతున్నాం సార్. మేమైతే నానా రకాలుగా చూస్తుండగా పనికి పోతే డ్యూటీకి వెళ్తే ఈ రోజు పోతుంటే ఇట్లా గడిచిపోతున్నాయి డేట్లు. ఇవాళ రేపు అని అంటే ఓనర్స్ వాళ్ళు తిడుతున్నారు, కాల్ చేయండి ఎందుకు కట్టలేకపోతున్నారు, మీరు వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుందని నానా రకాలుగా తిడుతున్నారు తెలుసా, నోటికి వచ్చినట్టుగా సార్. మేము అదే ఈ నెల కాల్ చేయండి అని అంటే కాల్ చేయం సార్. ఇంకా 6 నెలలు టైం పెట్టండి, రూమ్ కడితే దొరికితే మాత్రం బాగుండదు, దొరికినాక ఇస్తాము లేదు అని అసలు చెప్పడానికి కూడా వీలు లేదు సార్. మాకు మాత్రం రూములు ఇస్తే మాత్రం బాగుంటది. మీ పేరు ఏం పేరమ్మా? ఏమొచ్చింది? రేవతి సార్. మాది 5,000 సార్ రెంట్. ఏ బ్లాక్ వచ్చింది? నెంబర్ B22. B22. ఇల్లు మీద అయితే చాలా ఆశలు పెట్టుకుంటాం. మేము కూలి పని చేసుకుంటాం, రెంట్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల్ని చదువుకోవాలి, అన్ని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇల్లు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా ఇంట్లోకి రావాలని చాలా ఆశ ఉంది మాకు. అంటే అప్పుడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది, ఇచ్చింది కదా. ఇప్పుడు ఆక్యుపైకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. మాకు పట్టాలు ఇచ్చినాక ఇస్తారు తొందరగా అన్నట్టుగా ఉన్నాం. లేట్ చేసేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎంఆర్ఓని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, ఎమ్మెల్యేని కూడా కలిసినాం. ఎంఆర్ఓ అయితే 1 మంత్ అని ఖచ్చితంగా చెప్పిండు. కలెక్టర్ గారి దగ్గరికి పోతే కూడా ఖచ్చితంగా 1 మంత్ అని చెప్పిండు. ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు కిరణ్ గారు. ఏంటి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి స్పష్టం చేస్తారు కదా, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఈ లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వీళ్ళకి ఏమన్నా ఇవ్వకుండా చేసేటువంటి జాప్యం జరిగే అవకాశం ఉంది ఏమన్నా? అంటే మేము ఒకటే అంటున్నాం, 443,000 మందిని భువనగిరి పట్టణంలో ఎలిజిబిలిటీ లిస్టులో ప్రతి వార్డు నుంచి ఎలిజిబుల్ లిస్టులో తీయడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కూడా ఎలాంటి నిస్వార్థంగా డ్రా ద్వారా 440 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 400 మందే ముందుగా ఫస్ట్ ఉన్న లిస్టులో ఇల్లు లేని వాళ్ళలో వీళ్ళే ఉంటారు కాబట్టి ఫస్ట్ వీళ్లకు ఈ 444 మందికి మౌలిక వస్తువుల లక్షణ 1 కోటో 2 కోట్లు అవుతాయి. అవి వెంటనే వేసి వాళ్లకు లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు కిరాయిలు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కిరాయి ఓనర్లు కూడా నెల రాగానే కిరాయి వస్తుంటే ఏమా కిరాయిలు కట్టలేక వీళ్ళంతా ఆటోలు డైలీ లేబర్ పని చేసుకుని బతికేటోళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఒకటే కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 440 తొందరలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఏడాల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేయడానికి కూడా ఇంకొక తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు జరిపి ఒక్కొక్క నియోజకవర్గం దాదాపు 10,000 ఇళ్లకు వరకు అవసరం ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అందుతుంది. సో అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తూనే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లలో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా లబ్ధిదారులు అలాగే కొంతమంది ఆశావాహులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సలీంతో అశోక్, HM టీవీ, యాదాద్రి భువనగిరి జిల్లా.